హాస్యాస్పదం. భారతీయ జనతా పార్టీ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్ననే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి ఈరోజు ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల సంగతి అనేక మార్లు అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ దగ్గర నుంచి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూసి ఓర్వలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తిరస్కరించారంటే కనీసం ఒక పార్లమెంటు సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీగా ప్రజలు ఓట్లు వేయకుండా మీరు చెప్పిన బోరులో బీఆర్ఎస్ని పడేస్తే ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్న సంగతి, ఆ సంకేతాలు ప్రజల నుంచి వస్తున్న సందర్భంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ తిడితే ప్రజలు మెచ్చుకుంటారో ఓట్లేస్తారో అనుకోని చెప్పి బహుశా మాట్లాడినేమో. భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలే మీకు జవాబు చెప్తారని మరొకసారి తెలియజేస్తాను. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.